శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 26వ సర్గము. శ్రీరాముడు రాజలాంఛనములు లేకుండా వచ్చుటకు గల కారణములను సీతాదేవి అడుగుట. శ్రీరాముడు తన వనవాస విషయములను వివరించి తరువాత రాజకుటుంబ సభ్యులతో ఆమె మసులు కొనవలసిన రీతిని తెలుపుట. ధర్మ మార్గానువర్తనుడైన శ్రీరాముడు తల్లి కౌసల్యాదేవి నుండి మంగళాశీస్సులను స్వీకరించి ఆమెకు ప్రణమిల్లి వనవాస నిమిత్తమై అక్కడి నుండి బయలుదేరాడు. తరువాత తనను దర్శింపవచ్చిన పౌరులచే కిక్కిరిసియున్న రాజమార్గమున ఆ రాజకుమారుడు ప్రవేశించాడు. ఆయన రాకతో ఆ రాజవీధి ఎంతయూ శోభాయమానమయ్యింది. తారుమారైన ఆ విచిత్ర పరిస్థితులలో సద్గుణముల పెన్నిధి అయిన శ్రీరాముని చూసి ఆ ప్రజల హృదయములు మిగుల మదనపడ్డాయి. శ్రీరామ పట్టాభిషేకార్థము ఉపవాసాది నియమములను పాటించుచున్న విదేహనందిని అయిన సీతాదేవికి ఈ విషయములన్నీయును, యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట, శ్రీరాముడు వనవాసమునకై బయలుదేరుట మొదలగునవి ఏమాత్రము తెలియవు. కనుక ఆమె తన హృదయమున పట్టాభిషేకము జరగబోచున్నట్లుగానే భావిస్తూ ఉంది. పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని కర్తవ్యములను రాజధర్మములను బాగుగా తెలిసినట్టు సీతాదేవి శ్రద్ధతో స్వయముగా దైవ సేవలను పూర్తి చేసింది. తరువాత ఆమె తన భర్త రాకకై మిగుల సంతోషంతో నిరీక్షిస్తూ ఉంది. ఇంతలో శ్రీరాముడు తన మందిరమున ప్రవేశించాడు. ఆ భవనము చక్కగా అలంకరింపబడి ఉంది. అచ్చట చేరిన జనులందరూ సంతోషంతో మురిసిపోతూ ఉన్నారు. శ్రీరాముడు మాత్రము లజ్జతో కొద్దిగా అవనతముఖుడై ఉన్నాడు. అంతట సీతాదేవి ఆసనము నుండి లేచి మిగుల సంతాపముతో చింతానిమగ్నుడై ఉన్నట్లు కనబడుచున్న తన భర్తను చూసి మిక్కిలి చలించిపోయింది. ధర్మాత్ముడైన ఆ రాఘవుడు వణికిపోవచ్చున్న ఆ సీతాదేవిని చూసి తన మనస్సులోని శోకావేశాన్ని ఆపుకోలేకపోయాడు. అందువలన దానిని బహిర్గతమనర్చాడు. ఆయన ముఖము వెలవెలబోయి ఉంది. శరీరమంతయు చెమర్చి ఉంది. చేతికందిన రాజ్యాభిషేకము జారిపోయిన విషయమును తన వనవాసము యొక్క సంగతిని సీతకు చెప్పుటెలా అని పరిపరి విధములా ఆలోచిస్తూ అతడు దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. అట్టి స్థితిలోనున్న పతిని చూసి సీత పరితపించుచు, స్వామి, ఈ శుభ సమయమున ఇట్టి మీ విచారమునకు కారణమేమిటి అని ప్రశ్నించింది. ఓ ప్రభు, నేడు పుష్యమీ నక్షత్రయుక్త కర్కటక రాశియందు బృహస్పతి ఉచ్చలోనున్న శుభదినము. ఇది పట్టాభిషేకమునకు అనువైనది అని బ్రాహ్మణోత్తములు చెప్పున్నారు కదా. ఇంక మీకు ఈ విచారం ఎందులకు? 100 ఊచలు గలదియు తెల్లని నీటి నురుగువలే విలసిల్లునదియు అగు ఛత్రము యొక్క మర్యాదలతో మనోహరమైన మీ ముఖము విరాజిల్లుటలేదేమి? పద్మములవలే విశాలమైన నేత్రములు గల మీ వదనమును చంద్రహంస కాంతులను విరజిమ్ముచుండెడి వింజామరలు సేవించుచుండుటలేదేమి? ఓ నరోత్తమ, వాగ్విశారదులైన సూతులు వందిమాగదులు మిక్కిలి ప్రసన్నులై మంగళకరములైన వచనములతో నేడు మిమ్ము స్తుతించుచు కనబడుటలేదేమి? వేద పండితులైన బ్రాహ్మణోత్తములు పట్టాభిషిక్తుడవు కాబోచున్న మీ శిరస్సుపై విద్యుక్తముగా తేనె, పెరుగు మొదలగు వాటితో కూడిన పవిత్ర జలములతో అభిషేకించుటలేదేమి? మంత్రులు, సేనాపతులు, పురప్రముఖులు, అట్లే పౌరులు, జానపదులు వస్త్రాలంకార శోభితులై మిమ్ము అనుసరించి వచ్చుటలేదేమి? బంగారు తొడుగులతో అలంకరింపబడినవి మిక్కిలి వేగము గలవి అయిన 4 గుర్రములను పూంచిన శ్రేష్టమైన పుష్యరథము, పూలతో అలంకరింపబడిన ఉత్సవరథము నేడు మీ ముందు భాగమున సాగి వచ్చుటలేదేమి? ఓ మహావీర, సర్వశుభ లక్షణములతో కనువిందు గావించుచు పర్వతము వలె ఉన్నతమై మేఘము వలె నల్లనై విలసిల్లుచుండెడి భద్రగజము మీ ఉత్సవయాత్రలో మీకు ముందు భాగమున నడిచి వచ్చుచుండుటలేదేమి? ప్రియదర్శనుడవైన ఓ మహావీర, మీ అగ్రభాగమున వీరయోధులు బంగారముతో చిత్ర విచిత్రముగా నిర్మింపబడిన సింహాసనమును వహించుచు సాగి వచ్చుచుండుటలేదేమి? పట్టాభిషేక సన్నాహములన్నీయు పూర్తి అయినవి కదా. ఇట్టి సమయమున మీ ముఖము ప్రసన్నతను వీడి వివర్ణమై ఉన్నదేమి?
ఇట్టి స్థితిని మున్నెన్నడును నేను చూసి ఉండలేదు. ఇట్లు ఎన్నో విధములుగా పరితాపవచనములను పలుకుచున్న సీతాదేవితో రఘునందనుడు, సీత, పూజ్యులైన తండ్రి గారు నన్ను వనములకు పంపబోచున్నారు. ఓ జానకి, నీవు గొప్ప వంశమున జన్మించితివి, మిగుల ధర్మజ్ఞురాలవు, మీదు మిక్కిలి ధర్మాచరణ పరాయణవు. నా వనవాస కారణములను క్రమముగా తెలిపెదను వినుము. సత్యసంధుడైన మా తండ్రి దశరథ మహారాజు పూర్వము కైకేయి మాతకు 2 వరములను ఇచ్చి ఉండెను. రాజుగారి ఆదేశముపై నేడు నా యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి చేయబడి ఉండెను. ఇంతలో ఆమె లోగడ నాకు వాగ్దానము చేసిన 2 వరములను ఇమ్ము అని రాజును ఒత్తిడి చేశాను. ధర్మము నెపముతో ఆయనను తన మాటకు కట్టుబడి ఉండునట్లుగా చేశాను. మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆమె మాటకు కట్టుబడి భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడగునట్లుగాను, నేను దండకారణ్యములలో 14 సంవత్సరములు వనవాసము చేయనట్లుగాను ఆదేశించారు. రాజాజ్ఞను తలదాల్చి నేను నిర్జనారణ్యములకు బయలుదేరుచు నిన్ను చూడవచ్చి తిని. భరతుని సమీపమున ఎన్నడును నన్ను ప్రశంసింపవలదు. సంపదలు అధికారము గల పురుషులు తమ ఎదుట ఇతరులను ప్రశంసించినచో సహింపజాలరు. కనుక భరతుని ముందు నా గుణములను గూర్చి ప్రస్తావింపరాదు సుమా. సీత, నీవు భరతుని విచారణలో సాధారణ బంధురీతిలో మసులుకొనుము. ఊర్మిళ శృతకీర్తుల కంటే మించిన మర్యాదలను నీవు ఆశింపరాదు. తోడివారి మధ్య అనుకూలవతివై మెలగుము. మహారాజు వంశపరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యం యొక్క యువరాజాధికారమును భరతునకు ఇచ్చివేశను. కనుక ఓ వైదేహి, యువరాజైన భరతుని ఎడను విశేషించి మహారాజు గారి పట్లను ఆదరముతో ప్రవర్తింపుము. నేను మాత్రము మా తండ్రి గారి ప్రతిజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించుచు నేడే వనములకు వెళ్ళబోవుచున్నాను. నీవు నాయందే అనురాగము కలిగి దృఢమైన మనస్సుతో ఓరిమితో ఉండుము. పరమ పవిత్రమైన ఓ కళ్యాణి, నేను మునులతో విలసిల్లుచుండెడి వనములకు వెళ్ళిన తరువాత నీవు వ్రతోపవాస నియమములను ఆచరిస్తూ మసలుకొనుము. నీవు ఉషకాలముననే మేల్కొని యథావిధిగా దైవ పూజలు నర్చుచుండుము. మా తండ్రి అయిన దశరథ మహారాజును వినమ్రతతో ఆదరపూర్వకముగా సేవించుచుండుము. మా తల్లి అయిన కౌసల్యాదేవి కడు వృద్ధురాలు. పైగా నేను సమక్షమున లేనందున ఆమె సంతాపమునకు గురియగును. ధర్మజ్ఞురాలవైన నీవు ఆమెను ఓదార్చుచూ సేవించుచుండుము. తక్కిన తల్లులను తమ ప్రేమ సౌహార్దములను ఆలనా పాలనలను కౌసల్యామాత వలనే నాపై ప్రసరింపజేశారు. కావున వారందరూ నిరంతరము నీ చేత పూజింపదగిన వారే. భరత శత్రుఘ్నులు నాకు ప్రాణముల కంటెను ప్రీతిపాత్రులు. కావున నీవు వారిని తోబుట్టువుల వలెను పుత్రుల వలెను మిక్కిలి వాత్సల్యముతో ఆదరించుచుండుము. యువరాజైన భరతుడు నేటి నుండి దేశమునకును కుటుంబమునకును సర్వాధికారి. కావున అతనికి ఎన్నడును అప్రియమును కలిగింపరాదు. రాజుల మనోభావములను గుర్తించి వారికి అనుకూలముగా ప్రవర్తించుచు అలసట ఎరుగని రీతిగా గౌరవముతో వారిని సేవించుచుండవలెను. అప్పుడు వారు మిక్కిలి ప్రసన్నులై ఉంటారు. లేనిచో వారు కినుక వహిస్తారు. రాజులు తమకు కీడు తలపెట్టిన వారు కన్న కొడుకులే అయినను వారిని పరిత్యజిస్తారు, శిక్షిస్తారు. తమకు మేలు చేసిన వారు అనుకూలముగా ప్రవర్తించడి వారు సామాన్య జనులైనను వారిని చేరదీసి ఆదుకుంటారు. ఓ కళ్యాణి, నీ సతీ ధర్మమును పాటిస్తూ సత్యవ్రతమునందు నిరతురాలువై ఉండుము. యువరాజైన భరతునకు అనుకూలముగా ప్రవర్తించుచు నీవు ఇచ్చటనే ఉండుము. ప్రియమైన ఓ సీత, నేను దండకారణ్యమునకు వెళ్ళెదను. ఓ సుందరి, నీవు ఈ అయోధ్యలో ఉండుము. ఎవరికిని అప్రియమును కలిగింపక నా ఈ మాటలను పాటింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 26వ సర్గము సంపూర్ణం. శుభం.